అనిపిస్తుంది. ఇదే సమయంలో లోకేష్ కూడా నిన్న మాట్లాడారు. లోకేష్ కూడా ఆయన కూడా తెలుగుదేశంలో చిన్న చిన్న సమస్యలు విభేదాలు అవి ఉంటాయి, కానీ ఏమున్నా కానీ మనం సింగిల్ కమాండ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిందే. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు. మనం అక్కడ ఏమీ అటు ఇటు ఇంకా తటపటాయించకూడదు అన్న పద్ధతిలో చెప్పారు. దాంతోపాటు ఉదయం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఈ పేరెంట్ టీచర్లు వీళ్ళు ప్రతి చోట ఈ పేరెంట్ మీటింగ్ లాగా ఉంది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కు కొంచెం ప్రత్యక్షంగా ప్రజలతో మెలగడం అది ఇది నేర్పించే ఒక అవకాశం కూడా వస్తున్నట్టుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అడిగారు, ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం దేశంలో నెంబర్ 1 కావాలంటే ఎంత సమయం కావాలన్నారు. ఆయన సంగతి నాకు తెలుసు కదా, ఒప్పుకుంటే మళ్ళీ పొద్దున్నుంచి వెంటబడతాడు, అందుకని నేను 2028 నాటికి చేస్తానని చెప్పాను, 2 ఏళ్ళు సమయం అని చెప్తూ పవన్ కళ్యాణ్ కూడా 1-4 సార్లు కృతజ్ఞతలు చెప్పారు. అంటే మొత్తానికి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది అయితే అది కూటమిలో జరగటం మొదలైనట్టుగా ఉంది. దీన్ని ఏదో సర్దుబాటు చేసుకోవాలి. ఇంకోటేమో లోకల్ బాడీ ఎలక్షన్స్కు వెళ్ళటం అనే అంశం కూడా ఉంటుంది. కాబట్టి లోకల్ టు పార్లమెంట్ అనే ఒక స్లోగన్ తీసుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఫ్రమ్ లోకల్ టు పార్లమెంట్ మనం సిద్ధం కావాలి. అన్నిటికీ కూడా ఈ కమిటీలను మహిళలకు కూడా తగినంత ప్రాతినిధ్యం ఇచ్చి ఏర్పాటు చేయాలి. ఎక్కడికెక్కడ సమర్థులైన వాళ్ళను మనం ఎంపిక చేసి పోటీలో పెట్టాలని. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు, మన బీజేపీ వాళ్ళు కూడా ఒక సమావేశం పెట్టారు. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సో వెంకయ్యనాయుడు అక్కడ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత రాజకీయ ప్రకటన చూశాను నేను. రాజకీయం లాంటిది బూతులు మాట్లాడే వాళ్ళందరినీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ప్రజలు ఈ విధమైనది మంచి పరిపాలన కోరుకుంటున్నారు, కాబట్టి గట్టిగా ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది అనే పద్ధతిలో, అంటే బూతులు 11 స్థానాలకు పోవడం, బూతులు మాట్లాడిన వాళ్ళు ఓడిపోవడం, ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి కూటమి ఏదో కొంచెం కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి మినీ వార్ ఏమవుతుంది సార్? మినీ వార్ అనేది ఒక పెద్ద, ఆ పదాలు ఎందుకు వాడారు, తెలియక వాడారా, లేకపోతే లోపల చిన్నది ఇదేం పెద్ద సమస్య కాదు అని చెప్పడానికి వాడారా? పవన్ కళ్యాణే చెప్పాలి. ఈ లోపల వర్మ అటు మనం తప్పకుండా ప్రస్తావించాలి.